ఈ అమ్మాయికి మ్యాజిక్ పవర్స్ ఉంటాయి. ఈమె ఒక పేపర్ బొమ్మను కోటీశ్వరుడి వీపుపై అంటిస్తుంది. దీనితో ఈ కుర్రాడు ఈ అమ్మాయి కంట్రోల్లోకి వచ్చేస్తాడు. ఈమె ఏది చేస్తే ఆటోమేటిక్గా ఈ కుర్రాడు కూడా అదే చేస్తాడు. అప్పుడు ఈ అమ్మాయి ఈ కుర్రాడిని పెళ్లి చేసుకుందామని రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్తుంది. వీరిద్దరి కదలికలు ఒకేలా ఉండడంతో అక్కడి స్టాఫ్ వీళ్లని బెస్ట్ కపులని అనుకుంటారు. కానీ వాళ్లకు తెలియదు ఈ కుర్రాడిని ఈ అమ్మాయి కంట్రోల్ చేస్తుందని. వీరిద్దరూ పెళ్లి చేసుకుని అక్కడి నుండి బయటకు వస్తారు. వీరిద్దరూ క్లోజ్గా ఉండడాన్ని ఈ కుర్రాడి మరదలు చూస్తుంది. మరదలికి కోపం వచ్చి ఈ అమ్మాయిని తిడుతూ తన బావకి విడాకులు ఇవ్వమంటుంది. అలాగే ఈ అమ్మాయిని కొట్టడానికి ట్రై చేస్తుంది. కానీ ఈ అమ్మాయి ఆమెను తిరిగి కొట్టి వెంటనే నోట్లో ఒక విచిత్ర కాయ పెడుతుంది. ఆ తర్వాత ఈమె మంత్రం వేయగానే ఆ అమ్మాయి తనంతట తానే కొట్టేసుకుంటుంది. ఈమెని వదిలించుకుని చూసేసరికి తన భర్త అయిన కోటీశ్వరుడు అక్కడ నుండి వెళ్లిపోతాడు. అప్పుడు ఈమె తన మాయాజాలంతో భర్త దగ్గరికి ఎగురుకుంటూ వెళ్లిపోతుంది. నెక్స్ట్ పార్ట్ కావాలంటే వీడియో లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.